మీరా జాస్మిన్ అసలు పేరు జాస్మిన్ మేరీ జోసెఫ్. ఈమె 15 ఫిబ్రవరి 1982లో కేరళ రాష్ట్రంలోని కుట్టపూజ గ్రామంలో జన్మించింది. ఈ గ్రామం తిరువల్ల స్టేషన్ నుండి 2 కిలోమీటర్లు ఉంటుంది. మీరా జాస్మిన్కి 2 సోదరులు 2 సోదరీమణులు ఉన్నారు. తల్లిదండ్రులకు ఈమె 4వ సంతానం. మీరా జాస్మిన్ జువాలజీలో బీఎస్సీ డిగ్రీ చేసింది. డిగ్రీ అయిన కొన్ని నెలల తర్వాత అనుకోకుండా బ్లెస్సీ అనే డైరెక్టర్ మీరా జాస్మిన్ని చూసి సూత్రధారన్ అనే సినిమాలో మొదటి అవకాశం ఇచ్చారు. మీరా జాస్మిన్ డాక్టర్ అవ్వాలి అనుకునేదట, యాక్టర్ అవుతానని అస్సలు ఊహించలేదట. సూత్రధారన్ సినిమా తర్వాత కస్తూరిమన్, గ్రామ్ఫోన్, రన్, బాలా, ఆంజనేయ, స్వప్నకోడు ఇలా వరుసగా తమిళ, మలయాళ సినిమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. ఇక తెలుగులో మీరా జాస్మిన్ అమ్మాయి బాగుంది సినిమాతో 2004లో ఎంట్రీ ఇచ్చింది. అదే ఏడాది గుడుంబ శంకర్ సినిమాలో చేసింది. ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో నటిస్తూ వచ్చింది. 2008లో మాండోలిన్ రాజేష్ని పెళ్లి చేసుకోబోతున్నా అని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది మీరా జాస్మిన్. ఆ మాటతో రాజేష్, మీరా జాస్మిన్లు లవ్లో ఉన్నారని అప్పట్లో వార్తలు బాగా వచ్చాయి. తర్వాత 2-3 సంవత్సరాలు అయినా పెళ్లి మాటే లేదు. వీరు విడిపోయారు అని అందరూ అనుకున్నారు అప్పట్లో. ఆ తర్వాత ఫిబ్రవరి 12, 2014లో అనిల్ జాన్ టైటస్ అనే వ్యక్తిని పలాయాం ఎల్ఎంఎస్ చర్చిలో త్రివేంద్రంలో పెళ్లి చేసుకుంది. మీరా జాస్మిన్ భర్త అనిల్ దుబాయ్లో సాఫ్ట్వేర్గా పనిచేస్తూ ఉంటాడు. ఈ పెళ్లి టైంలో ఒక గాసిప్ కూడా వచ్చింది. ఆ గాసిప్ ఏంటంటే, చర్చిలో పెళ్లి చేసుకున్న తర్వాత మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కోసం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే తన భర్త అనిల్కి ఆల్రెడీ లీగల్గా ఒక పెళ్లి అయిపోయిందని, మీ పెళ్లి రిజిస్టర్ చేయలేము అని చెప్పారట. ఇదే ఆ గాసిప్. ఇక పెళ్లి తర్వాత మీరా జాస్మిన్ భర్త అనిల్తో కలిసి దుబాయ్ వెళ్ళిపోయింది. దుబాయ్లో వీరి మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు. మీరా జాస్మిన్ దుబాయ్ వెళ్ళిన కొన్ని నెలలకే తిరిగి ఇండియా వచ్చి సినిమాలలో నటించింది. అనిల్, మీరా జాస్మిన్లు విడాకులు తీసుకున్నారు అన్న వార్తలు కూడా వచ్చాయి. వీటిలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. మీరా జాస్మిన్ దగ్గర నుండి ఎలాంటి అఫీషియల్ న్యూస్ అయితే రాలేదు. భర్త దుబాయ్లో సాఫ్ట్వేర్గా, మీరా జాస్మిన్ ఇక్కడ సినిమాలలో వర్క్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ అప్పుడప్పుడు కలుస్తున్నారేమో చెప్పలేం కదా. పర్సనల్ లైఫ్ గురించి మీరా జాస్మిన్ ఎప్పుడూ పెద్దగా మాట్లాడలేదు. ఇక రీసెంట్గా 2015లో మజ్హనీర్ తులికల్ అనే సినిమాలో, 2016లో పథు కల్నాపకల్ అనే మలయాళ సినిమాలలో నటించింది. ఇదండి మీరా జాస్మిన్ లైఫ్ స్టోరీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.